హలో ఎవరీవన్, 2024 అండ్ 2025 ఈ రెండాటిలో నా ఫస్ట్ వీడియో అనమాట. లాస్ట్ వీడియో అంటే 24లో లాస్ట్ వీడియో, 25లో ఫస్ట్ వీడియో. ఆ రోజు ఫ్రైడే, సో మార్నింగే షేక్ తీసుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఈ మధ్యనే ట్రై చేశాను కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుంది. 24లో వీడియో కాబట్టి అప్పుడెప్పటికి 4 months దగ్గరికి వచ్చేసింది. సో నేను ఒక 5-6 months నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. రోజు మార్నింగ్ షేక్ తీసుకోవడం అండ్ ఫ్రెష్ తాగడం. ప్రస్తుతానికి అయితే నా మార్నింగ్ డ్రింక్ ఇది అండ్ నైట్ డ్రింక్ కూడా ఇది అనమాట. ఈరోజు అయితే చూస్తే మీకు ఒక గ్లిమ్స్ ఇచ్చాను అంతే. అండ్ దాని నెక్స్ట్ మా హస్బెండ్ బర్త్డే, సో అది కూడా మీరు చూసేయండి. ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకున్నారు, తర్వాత ఇంట్లో. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Thank you very much. Happy birthday బుజ్జులు. మా ఎక్కువ మార్నింగ్ కన్నా ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ మాకు అందరూ బిజీగా ఉంటాము. ఈసారి ప్రీతి కూడా ఇక్కడే ఉంది. మ్యాక్సిమం తను ఉండదు, ఎక్కువ స్కూల్లో ఉంటుంది కదా, హాస్టల్లో ఉంటుంది కదా. మనుగ టైంలో లేదు, ప్రస్తుతానికి ఈ టైంలో ఉంది కదా అని ఈవినింగ్ టైంలో కాస్త సెలబ్రేషన్ చేసుకున్నాము. మా ఆయన ఈ మధ్య ప్లెయిన్ షర్ట్ ఎక్కువ తీసుకున్నారు. సో షర్ట్ అయితే నాకు బాగా నచ్చింది. వచ్చేసింది రెడ్ వెల్వెట్, బ్లాక్ వెల్వెట్. హ్యాపీ బర్త్డే. Thank you. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి డేట్స్ చెప్పలేను, ఎందుకంటే కొన్ని రోజులు ఎప్పుడెప్పుడు షూట్ చేసిందో నాకు కూడా పూర్తిగా తెలియదు అనమాట. సో అందుకని డేట్స్ చెప్పలేను. మా ఆయన బర్త్డేది, అంతకు ముందుది అండ్ న్యూ ఇయర్ తర్వాత 25లో తీసిన కొన్ని క్లిప్స్ ఇవన్నీ యాడ్ చేసి ఒక వీడియోలో పెట్టినా. మళ్ళీ రీగ్రోత్ చేద్దాం, ఆల్రెడీ రీగ్రోత్ చేద్దామని 2025 నోట్స్లో రాసుకున్నాను, కానీ పూర్తి అవ్వలేదు. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దామని. హలో, ఈ 2025లో నా ఫస్ట్ వ్లాగ్ ఇది. సో చాలా రోజులు గ్యాప్ తీసుకున్నా అండ్ వీడియో రీసెంట్గా ఫంక్షన్స్ అయ్యాయి. వీడియో ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నారని ఏదో కొద్దిగా మోటివేట్ అయ్యాను. సో స్టార్టింగ్లో అనుకున్నా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలని, కానీ ఒక 2 months 1.5 month బ్రేక్ వచ్చిన తర్వాత లెట్స్ మేక్ ఏ వీడియో. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అవుతుంది. మార్నింగ్ ఇప్పుడు మ్యాక్స్ 10 o'clock అవ్వబోతుంది. సో స్మూతీ తీసుకుంటున్నాము, మిల్క్ షేక్ తీసుకుంటున్నా. దాంట్లో పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది అండ్ ఫ్రెష్ తాగేసా అండ్ షేక్ తీసుకుంటున్నాను. తర్వాత చాలా 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 పనులు ఉన్నాయి. ఇల్లంతా మొత్తం సర్దుకోవాలి అండ్ దాని తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ రోజు వ్లాగ్ కంటిన్యూ చేయాలనే కోరుకుంటున్నాను. అలా 2-3 సార్లు అనుకున్నా, కానీ కంటిన్యూ చేయలేకపోయా. సో ఇప్పుడైతే కంప్లీట్గా ఈ రోజంతా వ్లాగ్ తీయాలని మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ పెద్దగా ఏం లేదు, ఆమ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 1 liter వాటర్ కంప్లీట్ చేసేసాను అండ్ ఫ్రెష్ తాగాను. ఇప్పుడు జ్యూస్ తాగాలి. ఇది సెకండ్ బాటిల్, ఇది 11 లోపు కంప్లీట్ చేస్తే ఇట్స్ ఏ బెటర్ టాస్క్. అండ్ దెన్ నెక్స్ట్
ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి, అన్నీ చూద్దరు కానీ. సో ఇప్పుడైతే నా షేక్ అనమాట ఇది. సో ఇది అయిపోయిన తర్వాత మొత్తం హాల్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. సో అది అయిపోయాక బట్టలు చాలా 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 ఫంక్షన్స్ అయ్యాయి, అన్నీ బట్టలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మామూలుగా వాష్ చేసేసాము, ఇప్పుడు ఐరన్కి ఇవ్వాలి, చాలా చాలా పనులు ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇందాక ముందు షేక్ చేసుకోవడం చూసారు కదా, ఇది షేక్ నేను కొత్త గ్లాసులు అయితే తీసుకున్నా 25లో. అది అంతకు ముందు గ్లాసులు కప్స్ ఏమీ లేక దాంతో తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే తీసుకున్నాను కాబట్టి పట్టుకోవడానికి కూడా యూజ్ బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాంగో తీసుకుంటున్నాను షేక్. నాకైతే బాగా ఫేవరెట్ వచ్చేసి బనానా మ్యాంగో, ఇవి రెండు కాంబినేషన్. బనానా దేంట్లో కలిపినా బాగుంటుంది అనమాట. సో బనానా విత్ ఫ్లేవర్తో తీసుకుంటా ఏ షేక్ అయినా సరే. సో ఇక్కడ నేను సంథింగ్ క్లాస్ వింటూనో లేకపోతే సిరీస్ చూస్తూనో చేస్తున్నా. అంటే చాలా రోజులైంది కదా, తెలియట్లేదు నాకు ఇప్పుడు ఏం చేస్తున్నా అనేది. ప్రస్తుతానికైతే ఏదో చూస్తూ ఐ థింక్ క్లాస్ అనుకుంటా, చూస్తూ ఈ షేక్ అనేది తీసుకుంటున్నాను. ఇది తాగిన దగ్గర నుంచి కొంచెం నాకు హెల్దీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడప్పుడే వదలను. కొరియన్ సిరీస్ ఈ మధ్య చూడడం అస్సలు మానేశాను, అస్సలు చూడట్లే. మళ్ళీ స్టార్ట్ చేసా. మై గర్ల్ ఫ్రెండ్, అది కనీసం ఒక 20 days నుంచి అయినా చూస్తున్నాను. అది ఇంకా 15th ఎపిసోడ్లోనే ఉంది. మ్యాక్సిమం సిరీస్కి, ఫోన్కి అండ్ యూట్యూబ్కి మొత్తం చాలా వరకు దూరంగా ఉన్నాను అనమాట. లెట్స్ స్టార్ట్. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. సో చూద్దాం ఎంతవరకు సపోర్ట్ చేస్తారు. లెట్స్ గో. నేను యూట్యూబ్లో వీడియోస్ మానేసి ఆల్రెడీ 5 months పైనే, మ్యాక్సిమం 6 months అనుకోండి. సో 6 months అయింది. అప్పటి నుంచి మళ్ళీ వీడియో పెద్ద పెట్టలే, 1-2 వీడియోస్ అంటే ఒక 2-3 పెట్టినట్టున్నాను. ఏదో అంటే పూర్తిగా బొజ్జ పెట్టకుండా అలా పెట్టా అనమాట. సో ఇప్పుడైతే లైఫ్ టైం తీసుకుందాము, రోజు 2 daysకి 3 daysకి ఒక్క వీడియో, వీక్లీ 2 అయినా పెడదామని మైండ్లో ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేస్తున్నాను ప్రతిసారి. అలాగా ఒక 5 minutes కూడా వీడియో తీయకుండా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను అంటే ఎపిలేటర్ అంటుంది కదా, సో దాంతో హెయిర్ రిమూవ్ చేసుకుంటున్నాను. నాకు ఇది బాగా నచ్చింది. కొంచెం ఫస్ట్లో పెయిన్ అనిపించింది, తర్వాత అంత పెయిన్ అంటే నాకు ఎలా చేసుకోవాలని విధానం అర్థమైంది కాబట్టి పెద్ద పెయిన్ రావట్లేదు. వేరే దానికి దేనికి వెళ్ళకుండా సో ఎపిలేటర్తో కరెక్ట్ చేస్తున్నాను. ఒక 2-3 days గ్రోత్ పెద్ద అనిపించదు, తర్వాత గ్రోత్ ఉంటుంది. వ్యాక్సింగ్ కన్నా లైట్ పెయిన్ ఉంటుంది అనమాట. ఇది బిఫోర్ చూస్తున్నారు కదా నా హ్యాండ్ ఎలా ఉందో, అంటే ఇంకో హ్యాండ్ అనుకుంటా ఇది. సో నా హ్యాండ్ మీద హెయిర్ ఆ గ్రోత్లో ఉంటుంది. అండ్ తీసేసిన తర్వాత మీకు సరిగ్గా కనిపించట్లేదు, కానీ ఎపిలేటర్తో తీసుకున్నప్పుడు కంపల్సరీ లైట్గా బంప్స్ వస్తాయి. ఒక 1 day ఉంటే తగ్గిపోతుంది అనమాట. కొంచెం ఆయిల్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు టైం 5:30. వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకున్నాం. ఓన్లీ 1.5 ఉంది. ఏంటది కిచెన్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఇది గది అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడైతే ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ దాని తర్వాత మంచిగా క్లాస్ విని షేక్ తాగి ఆ తర్వాత క్లీనింగ్ మొదలు పెట్టాలన్నమాట. ఇలా ఒక మనం వస్తాడు, వాడితో సరిపోతుంది నాకు. సో అదనమాట. మార్నింగ్ నుంచి తీద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బాగా పేలింపులు ఎక్కువ ఉన్నాయి. నేను అనుకుంటా ఉన్నాను స్టార్ట్ చేశాను ఏదో ఒక అడ్డంకి వస్తుందని. సో ఇంకా అలా 5:30 అయిపోయింది. మార్నింగ్ 10కి మొదలెట్టిందని మళ్ళీ 5:30కి. అండ్ హెయిర్ రిమూవ్ చేసుకున్నాను. దీన్ని ఏమంటారు, ఎపిలేటర్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేశాను అనమాట. బాగుంటుంది. లెగ్స్, హ్యాండ్స్ ఇవి రెండు అంటే పూర్తిగా ఏం రాదు, చిన్ని నూగులా ఉంటుంది కదా, సో అవి అయితే ఉండిపోతాయి. ఓన్లీ పెద్ద వెంట్రుకలు మాత్రం వస్తాయి అనమాట. సో అది ఒక 2 weeks నుంచి అనుకుంటున్నాను చేసుకోవాలని. ఫంక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు చేసుకోవాలని. ఫంక్షన్ ముందు ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాదు నాకు, ఫంక్షన్ అయిపోయాక చేసుకుంటాను ఎప్పుడు. సో అదనమాట. ప్రస్తుతానికి వాటర్ తాగేసి, వాటర్ బాటిల్ కూడా ఖాళీ రీఫిల్ చేసుకుని వాటర్ తాగేసి ఎక్సర్సైజ్. రోజు మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ ఆన్లైన్ క్లాస్లో ఉంటుంది అనమాట. సో మార్నింగ్ ఈవినింగ్ 1/2 hour ఎక్సర్సైజ్ చేయాలి, మార్నింగ్ ఈవినింగ్ కూడా. సో ఇక్కడైతే ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫ్రెష్ తీసుకుంటా. దాని తర్వాత మళ్ళీ షేక్. మనుగాడు స్కూల్ నుంచి వచ్చాడు. సో పెరుగులో ఉల్లిపాయ, జీలకర్ర లైట్గా
చిన్న పించ్ ఆఫ్ జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. సో అది తింటున్నాడు, కొంచెం బాడీ కూల్ అవుతుందని. ఇక్కడ నేను క్లాస్ వింటూ వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ క్లాసు, మార్నింగ్ క్లాసు 2 times ఉంటుంది మోటివేషన్ క్లాసులు అవిని. సో ఇక్కడైతే క్లాస్ వింటున్నాను అండ్ తర్వాత నోట్స్ కూడా రాసుకుంటూ ఉంటా. ఇక్కడ మా ఓడు మంచినీళ్ళు మంచిగా పట్టేసి తెచ్చాడు నా కోసం. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేస్తూ ఉన్నాను కదా, అసలు వాటర్ తాగడానికి కావాలి. ఇంకొక లీటర్ బాకీ ఉండిపోయింది అనమాట. ఎఫ్రెష్ తాగే ముందే ఈ లీటర్ ఫినిష్ చేద్దామని కూర్చున్నాను. సో క్లాస్ వింటూ వాటర్ అయితే తాగేశాను. ఈ బాటిల్ కొంచెం బాగానే యూజ్ అయింది అనిపించింది, ఎందుకంటే ఎంత క్వాంటిటీ తాగామో కూడా తెలుస్తుంది. ఎవరైనా రీఫిల్ చేసుకున్నా ఇంత తాగేసాం కదా, మళ్ళీ ఇంత తాగితే సరిపోద్దన్న ఫీలింగ్లో ఉన్నాం అనమాట. సో బాటిల్ అయితే బాగానే యూజ్ అయింది. డిమార్ట్లో తీసుకున్నట్టున్నాము, ఒక 300 అబవ్ పడి ఉంటుంది. మా ఆయన, మా మను అండ్ ప్రీతి ముగ్గురు తీసుకున్నారు. మా ఆయనది నేను తీసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా 400 ml మిగిల్చాను, ఇంకా తాగేయడం కాదు, 600 తాగాను. మిగతా ఒక 10 to 20 minutes ఆగి మళ్ళీ మిగతా వాటర్ కూడా ఫినిష్ చేసేస్తాను అనమాట. సో ఆ వాటర్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఫుడ్ తింటా, ఒక 10 to 20 minutes తర్వాత తీసుకుంటా. సో ఇక్కడ కుకింగ్ కూడా నేను క్లాస్ వింటూనే చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఎలాగ 2 phones ఉన్నాయి కాబట్టి క్లాస్ వింటూ కుకింగ్ చేస్తున్నా. అండ్ నాకు షేక్ కూడా రెడీ చేసేసుకున్నాను. మ్యాక్సిమం ఈ వీడియోలో ఒక 3 type ఆఫ్ షేక్స్ మీరు నా గ్లాసులు చూసుంటారు. సో దట్స్ ద టుడేస్ వ్లాగ్. నచ్చితే కనుక సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ రీగ్రోత్ అవుతుందని మనసులో బాగా దృఢంగా సంకల్పం తెచ్చుకొని వీడియోస్ అవి మొదలుపెట్టాను అనమాట. ఈసారి నుంచి కంపల్సరీ 2 weekకి 2 సరిపోతుంది. సో మా పిల్లలకు కూడా షేక్ అంటే చాలా ఇష్టము. మా ప్రీతి అయితే నన్ను తాగనివ్వదు, ఒక సిప్పులో సగం వెళ్ళిపోద్ది. సో అదనమాట. అండ్ నా ఛానల్కి మీరు మొదటిసారి వస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.